ఆషాఢం దక్షిణాయనం నుండి ప్రారంభమవుతుంది. పూజలు ఎక్కువగా చేసుకోవలసిన రోజులివి. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం అండి. విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో జన్మించారు కాబట్టి తన పతి అయిన విష్ణుమూర్తి యొక్క జన్మ నక్షత్రం అయిన ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరం అండి. లక్ష్మి అంటే శ్రద్ధ. ఎవరైతే శ్రద్ధతో ఇష్టంతో కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారో అటువంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. ధైర్యం, ధనం, ధాన్యం, విద్య, విజయం ఇలా ప్రతి చోట ఈ లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారండి. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలంటే లక్ష్మీదేవి ఎలాంటి చోట ఉండడానికి ఇష్టపడతారో ముందుగా తెలుసుకోవాలి. శుభ్రంగా ఉండే చోట, ఎక్కడైతే నిండుగా పువ్వులు ఉంటాయో అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు. దీపం దగ్గర, ఆవు పేడతో కల్లాపు జల్లి పద్మ ముగ్గులు వేసుకున్న దగ్గర, గడప దగ్గర ఉండే ద్వారానికి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గులతో అలంకరించిన ఆ ద్వారం దగ్గర లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారాల్లో అమ్మవారిని ఎంత అందంగా అలంకరించుకుంటామో అంతే అందంగా ఇంటి ఇల్లాలు కూడా అలంకరించుకోవాలండి. నిండుగా పువ్వులు పెట్టుకోవాలి, చక్కగా పసుపు రాసుకోవాలి, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, కాటుక పెట్టుకోవాలి, చేతి నిండా గాజులు వేసుకోవాలి, కాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టుకోవాలి, ఉతికిన శుభ్రమైన చీరలే కట్టుకోవాలి. ఇంట్లో ఉండే ఇల్లాలు కలకలలాడుతూ లక్ష్మీ కళతో కనిపించాలండి. ఇవన్నీ లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. మీరు నిర్మలమైన మనస్సుతో ఉండండి. మీ పిల్లలతో, భర్తతో ఆనందంగా గడపండి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ సపోర్ట్ని మాకు అందివ్వండి.